సెమీస్ లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనల్స్ లో మోదీ షాలను ఓడిస్తాం. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషులా, మనం కాదా? గుజరాత్కు అనేక ప్రాజెక్టులు, భారీగా నిధులు, తెలంగాణకు ఏమీ ఇవ్వరు, పైగా రద్దు చేస్తారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. బీజేపీతో బీఆర్ఎస్ మిరాఖత్. రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించారు? 1-2 సీట్లు వస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్ యత్నం. మా ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది. జగిత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో రాష్ట్రాలుండగా మధ్యప్రదేశ్కే ఎందుకు? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న. న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం. క్షమాపణ చెప్పిన లాయర్లు, విచారణ జులైకి వాయిదా. ఏది ఈ ఓటుకు నోటు కేసు? రేవంత్ రెడ్డిది. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేధీ బరిలో కిషోరీలాల్ శర్మ. చివరి రోజున నామినేషన్. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించింది. స్మృతి ఇరానీ, పారిపో రాహుల్ పారిపో, అమేధీ నుంచి వైనాడుకు, అక్కడి నుంచి రాయ్ బరేలీకి. కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్కు హాఫ్ సెంచరీ కూడా కష్టమే. మోదీ సో ఇది అమేధీ నుంచి ఆయన అంటే అక్కడ పోటీ చేయకపోవడం అన్నది కొంత మైనస్ అన్నది ఒకటి వినబడతా ఉన్నది. ఆయన తర్వాత వైనాడు నుంచి పోటీ చేసిండు, ఇప్పుడు రాయ్ బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు అమేధీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది కదా, మరి ఎందుకు అక్కడి నుంచి పోటీ చేయలేదు? చేసి ఉంటే బాగుండేది కదా అన్న ఒక చర్చ అయితే వస్తూ ఉన్నది. ఎవరిని ఎవరు ఓడిస్తారు, ఏమవుతుంది, ఎన్ని సీట్లు వస్తాయన్నది చూడాలి. అన్ని పార్టీలకి ప్లస్సులు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ నడుస్తున్నది. బీఆర్ఎస్ మరి ఏమైందో తెలియదు. కేసీఆర్ మొన్న 2 రోజులు సస్పెన్షన్ అప్పుడు కూడా, ఆయన ప్రచారాన్ని సస్పెండ్ చేసినప్పుడు కూడా పెద్దగా వాళ్ళు ఏం నిరసన కూడా వ్యక్తం చేయలే. మంచిదేలే ఇచ్చింది, ఇక 2 రోజులు మనకి ఇబ్బంది లేదన్నట్టుగా పోయి ప్రశాంతంగా నిద్రపోయింది కేసీఆర్. నిన్న మళ్ళీ స్టార్ట్ చేసినట్టుండు. సో యాక్చువల్గా అయితే మా మీద ఎట్లా ప్రచారం నిషేధం విధిస్తారని వీళ్ళు పెద్ద ఎత్తున నిరసనలైనా చేయాలి. ఎక్కడ ఒక్క నిరసన లేదు. కేసీఆర్ కూడా చేతులు ఎత్తేసినట్టయితే అనిపిస్తున్నది. పార్టీ మరింత దిగజారిపోతున్నది, గ్రౌండ్లో మరింత వీక్ అవుతున్నది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు అసలు ఎక్కడా కూడా ఇది బీఆర్ఎస్కి సంబంధం లేని ఎలక్షన్స్గా చూస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అని అనుకుంటున్నారు. చాలామందిని మనం క్వశ్చన్ చేసినప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఏంటి ఏం జరుగుతున్నది అన్నప్పుడు, కష్టమే, కేసీఆర్ది ఏం లేదు కదా, అయిపోయింది కదా అన్న యాంగిల్లోనే మాట్లాడుతున్నారు. మీరు చూడండి. సో నేను అనుకోవడం బీఆర్ఎస్కి ఏదన్నా ఒక సీట్ వచ్చే అవకాశం ఉండేనేమో, మెదకో ఇటు నాగర్ కర్నూలు ఏమైనా టఫ్ ఫైట్లో, ట్రయాంగిల్ ఫైట్లో బయటపడొచ్చేమో అని. కానీ అక్కడ మెదక్ అనుకుంటే మెదక్లో వెంకటరామరెడ్డి మొత్తం థర్డ్కే పోయిండు. నాగర్ కర్నూలు ఆర్ఎస్పీ పరిస్థితి కూడా పెద్దగా ఇదేం లేదు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దని ఒక నెరేటివ్ బిల్డ్ కావాలి. ఎస్, ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నదని. మెదక్లో వెంకటరామరెడ్డి పైసలు పెట్టో ఏదో చేసో ట్రయాంగిల్ ఫైట్లో బయటపడతాడని అనుకున్నదే 3వ ప్లేస్కి పోయింది. అంటే నెరేటివ్ బిల్డ్ విషయంలో, నెరేటివ్ దీని విషయంలో పార్టీ ఇంకా మరింత దిగజారిపోతున్నది. సో కష్టం వాళ్ళకి. నేను అనుకోవడం 0నే, పెద్ద 0 వచ్చే అవకాశం కనబడతా ఉన్నది.